నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే 15 ఎంపీ సీట్లు పక్కా. ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు మాటిచ్చిన సీఎం రేవంత్. ప్రధాని మోడీకి ఏఐసీసీ చీఫ్ ప్రశ్నల వర్షం. తెలంగాణకు హైదరాబాద్కు ఏం చేశారన్న ఖర్గే. కాంగ్రెస్ సభపై బండి సంజయ్ విమర్శలు. సామాజిక అన్యాయ భేరీ అంటూ హాట్ కామెంట్స్. ఆగస్టుకు 15 లక్షల బంగారు కుటుంబాల గుర్తింపు లక్ష్యంగా P4 2 కమిటీలను ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్. రెవెన్యూ శాఖలో సమస్యలపై చంద్రబాబు సమీక్ష. జర్నలిస్టులు, పేదల ఇళ్ల పంపిణీపై ఆదేశాలు. వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం ఘాటు వ్యాఖ్యలు. అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామన్న పవన్. ఏపీలో లా అండ్ ఆర్డర్ దిగజారిందన్న జగన్. రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదంటూ ట్వీట్. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రధాని పర్యటన. భారత్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది అన్న మోడీ. టీవీకే సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్. ఎవరితో పొత్తు ఉండబోదంటూ క్లారిటీ. అమెరికాలో ట్రంప్ కలల బిల్లుకు ఆమోదం. బిగ్ బ్యూటిఫుల్ కు 218 మంది మద్దతు. హోరాహోరీగా భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్. సెంచరీలతో చెలరేగిన స్మిత్, బ్రూక్. హైదరాబాద్లో నిర్వహించిన సామాజిక న్యాయ భేరీ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పాకిస్తాన్పై యుద్ధానికి రాజకీయ పార్టీలను మద్దతిచ్చినా ఎందుకు వెనకడుగు వేశారో ప్రధానమంత్రి మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో జాతీయ స్థాయి సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశామని, ప్రధాని మోదీ హైదరాబాద్ కోసం ఏం చేశారో చెప్పాలని మల్లికార్జున ఖర్గే సవాల్ విసిరారు. हैदराबाद में कांग्रेस पार्टी बहुत पब्लिक इंस्टीट्यूशन बनाई. कम से कम सेंट्रल गवर्नमेंट के 50 इंस्टीट्यूशन यहाँ पर है. वो किसी मोदी ने नहीं बनाया. BHEL हो, BEL हो, बड़े बड़े जो कारखाने यहाँ पर है, फार्मास्यूटिक है, ये सब किसने बनाया? ये सब कांग्रेस की देन है. मोदी जी ने क्या दिया? तेलंगाना में शिक्षा, स्वास्थ्य, रोजगार हर क्षेत्र में काम कर रहा है. गरीबों को खाना दिया, स्कूल का दिया, और जो कुछ हमने कहा वो करके दिखाया. जो बाकी के लोग झूठ बोल बोल कर वोट लेते थे, हम लोग काम करके वोट ले रहे हैं. पहलगांव में जो आतंकीवादी हमले हो गए का खुलकर हमने, राहुल जी ने और ऑल पार्टी ने सपोर्ट किया. उन्हें रोते रोते हुए बुलाया. बुलाने के बाद उस ऑल पार्टी मीटिंग में मोदी अटेंड नहीं करे, मोदी आए नहीं, लेकिन एक दिन भी के बारे में सोचने के लिए ऑल पार्टी मीटिंग में नहीं आए. ये उनकी देशभक्ति है. बड़ा बड़ा बात किया. अरे हम पाकिस्तान को ऐसा करेंगे. करो भाई, नको कौन बोले? हमने तो उसको करने के लिए मदद किया, लेकिन आप बीच में क्यों छोड़े? ट्रंप बोलता है पाकिस्तान और हिंदुस्तान का युद्ध मैंने खत्म किया, मैंने शांत करवाया. तो मोदी साहब, आपका मुंह क्यों बंद है? आगे इलेक्शन में 100 పక్కా. ఏ మేరా వాదా అంటూ సీఎం రేవంత్ ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు మాటిచ్చారు. స్థానిక సంస్థల్లోనూ గెలుపు నా బాధ్యత అంటూ కార్యకర్తలకు భరోసా నింపారు. హైదరాబాద్లో నిర్వహించిన సామాజిక న్యాయ భేరీ సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రైతు రాజ్యానికి తమ ప్రజాప్రభుత్వం నిదర్శనంగా నిలిచిందని, దీనిపై అసెంబ్లీలోనైనా పార్లమెంట్లోనైనా చర్చకు సిద్ధమంటూ మోడీ, కేసీఆర్కు సవాల్ విసిరారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరమ్మ పేరు పథకాలకు పెడితే ఎందుకు రాద్ధాంతం అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్.
ఈ ప్రభుత్వంలో రైతును రాజును చేస్తాం. మా ఉద్దేశం, మా లక్ష్యం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం. చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి. 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి, రైతులు పండించిన పంట కొనాలి, రైతులకు రుణమాఫీ చెయ్యాలి, రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా. ఇవాళ ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మహిళను చేసింది. ఆ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాల భూములను దొరల గడిలలో మూలుగుతుంటే ఆ భూములను గుంజుకొని దళితుల, గిరిజనులకు పంచిపెట్టింది. ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, కట్టుకోవడానికి పట్టా లేని వాళ్ళకు ఇంటి పట్టానిచ్చింది, దున్నుకునే వాడికి భూమి లేకపోతే దున్నేవాడికి భూమి అని గ్రామాలలో 25 లక్షల ఎకరాల భూమి ఇవాళ ఇందిరమ్మ ఇచ్చింది. ఆదివాసీలకు 10 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ఆనాడు తెచ్చిన సంక్షేమము, అభివృద్ధి ఈ రోజు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపింది. అందుకే ఈ రోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు, కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు, సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన వాళ్ళు చెబుతుంటే అరే ఇన్ని చేసిందా మన ప్రభుత్వం, సన్నబియ్యం ఇచ్చిందా, రైతు రుణమాఫీ చేసిందా, రైతు భరోసాకు నిధులు ఇచ్చిందా, 60,000 ఉద్యోగాలు ఇచ్చిందా, అమ్మ ఆదర్శ పాఠాలు నిర్వహించిందా, స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినరా, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినరా, ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని చర్చినప్పుడు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తున్నారు. మరి ఎందుకు ఈ రోజు అవి మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం? అందుకే మిత్రులారా, ఈ రోజు వాళ్ళు పెట్టుబడి పెట్టి, కిరాయి మనుషులను పెట్టి, దుబాయ్లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇవాళ ఈడికొచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు. మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి, మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణుకలు అయిపోవాలి. మా ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యే అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ప్రభుత్వం అయిపోయింది, నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళకు ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. इस मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूँ. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूँ, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना, 100 से एक भी कम नहीं होने दूंगा. ये मेरा वादा है. సామాన్యుడు హక్కులు కాపాడే రాజ్యాంగాన్ని కాలరాసేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుంటే రాజ్యాంగాన్ని కాపాడాలి అన్నదే కాంగ్రెస్ ధ్యేయమన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాజ్యాంగాన్ని కాపాడుకోకుంటే సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలనలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే విపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మిత్రులారా, ఈరోజు దేశంలో ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతాం. రాజ్యాంగాన్ని రక్షించాలని
కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కుని గౌరవాన్ని కల్పిస్తూ ఈ దేశ సంపదని ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలని అందరికీ సమానంగా అందించాలని ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మనందరం మన నాయకులు పోరాటం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. వెనుకబడిన తరగతుల వారిని అన్యాయానికి గురిచేసిన కాంగ్రెస్ సామాజిక న్యాయ భేరీలో మరోసారి మోసగిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు సామాజిక అన్యాయ భేరీ అనే పేరు సరిపోతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీని కూడా ప్రధాని చెయ్యలేదు అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీలో అన్ని వర్గాల వారికి ఉన్నత పదవులు కల్పించిందని, కేంద్ర మంత్రివర్గంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామనే విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాలకు చెందిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోయింది అన్నారు. బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ సామాజిక న్యాయ భేరీ పేరుతో సభ నిర్వహించడం పట్ల బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయ భేరీ పేరుతోని కాంగ్రెస్ పార్టీ సాయంత్రం సమావేశం ఏర్పడిస్తుంది హైదరాబాద్లో. దానికి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు. నేను వాళ్ళకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు పేరు మార్చుకోండి. సామాజిక న్యాయ భేరీ వాళ్ళు సామాజిక అన్యాయ భేరీ పెట్టుకుంటే చాలా మంచి పేరు. అది సామాజిక న్యాయ భేరీ పేరుతోని మీరు సమావేశం పెట్టే అర్హత మీకు లేదు. దేనికి ఏం ఉద్ధరించని చెప్పి, ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి మీరు వాళ్ళ సామాజిక న్యాయ భేరీ పేరుతోని తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి, తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి మీరు సమావేశం పెడుతున్న స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. ఈ దేశాన్ని 60, 70, 40, 50 సంవత్సరాలు మీరు దేశాన్ని పాలించారు. కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఏ ఒక్కసారైనా ఈ దేశానికి మీరు బీసీ ప్రధానమంత్రిని చేసారు? ఇన్ని సంవత్సరాల మీ పాలనలో ఒక్కసారైనా మీరు బీసీ ప్రధానమంత్రిని చేసిండ్రా? ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రిని చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసినాం. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినాం. మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారిని కూడా రాష్ట్రపతి చేసినాం. మీరు సాధించింది ఏంది? మీరు చేసింది ఏంది? గత ప్రభుత్వంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 12 మంది ఎస్సీ. తెలంగాణలో పరిపాలనతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తల పనితీరు బాగుందని కొనియాడారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన పీఏసీ, పీసీసీ విస్తృత స్థాయి సమావేశాలకు ఆయన హాజరయ్యారు. మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయమని, హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతోంది అన్నారు. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడే బీజేపీ నేతలు 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి ఎందుకు మాట్లాడని ప్రశ్నించారు ఖర్గే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పీఏసీ మీటింగ్లో నేతలకు ఖర్గే సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని, కొత్త పాత నేతలను కలుపుకొని పోవాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల స్ట్రాటజీ ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చించాలి అన్నారు. నేతల మధ్య విభేదాలు ఉంటే బయట మాట్లాడకూడదని, ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీలో చర్చించాలని, అవసరమైతే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఖర్గే సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సుస్థిర మైనింగ్ పద్ధతులను తెలుసుకోవడానికి వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు దోహదపడుతుంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లో నిర్వహిస్తున్న వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించిన కిషన్ రెడ్డి మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చాలా అవసరమన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అని తెలిపారు. పర్యావరణం, ప్రజల జీవనాన్ని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తేనే సుస్థిర మైనింగ్ సాధ్యమవుతుంది అన్నారు కిషన్ రెడ్డి. అందుకు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణపైన దృష్టి పెట్టాలని, బాధ్యతాయుతమైన మైన్ క్లోజర్ విధానాలు పాటించాలని తెలిపారు. Since its inception in 1958, the World Mining Congress has played a key role in fostering collaboration, innovation and sustainable practices in the mining sector. Over the decades, this forum has addressed some of the most pressing challenges of mining industry today. As the world transition towards the sustainable and green mining, the role of World Mining Congress has become a more vital even
For India, it aligns with our two goals of Atmanirbharata in coal and minerals and a strong commitment to environment sustainability. Therefore, today's a very కాంగ్రెస్ ప్రజలను మోసం చేసినంతగా ఏ పార్టీ మోసం చేయలేదు అన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని విమర్శించే హక్కు కాంగ్రెస్కు లేదు అన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పాయల్ శంకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గురించి విమర్శలు చేయడం సరికాదు అన్నారు. ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి, తర్వాత ఇతర పార్టీల గురించి విమర్శించండి పాయల్ శంకర్ చెప్పారు. తన అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో మాట్లాడుతున్నటువంటి మాటలంటే ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా చేసుకోవడానికి రాష్ట్రంలో ఒక బీసీ దొరకలేడా అని ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను చెప్పదలుచుకున్నా, ఈ భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసినంతగా ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా మోసం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్న మాటలంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కావచ్చు, ఒక్కొక్క 5 టర్ములు అంటే 5 సంవత్సరాల పీరియడ్లో 3 ముఖ్యమంత్రుల్ని మార్చుకుంటే ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులనే చేసుకున్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్లో రోషయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కను నాటి రోసయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. పదవులకే వన్న తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కొణిజేటి రోసయ్య అని తలసాని అన్నారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్గా విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. పదవులు రోసయ్యను వెతుక్కుంటూ వెళ్లాయని తెలిపారు. అవి ఆయన సేవలకు లభించిన గుర్తింపు అని కొనియాడారు. దివంగత నేత కొణిజేటి రోషయ్య గారిని చూస్తే తెలుగుతనం పుట్టిపడేటువంటి నాయకుడు. గుంటూరు తెనాలి ప్రాంతంలో వైశ్య కమ్యూనిటీలో జన్మించినటువంటి రోషయ్య గారు ఆయన చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ తర్వాత సమాజానికి సేవ చేయాలన్నటువంటి దృక్పథంతోనే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తిరిగి వెనక్కి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. ఒక 3-4 సార్లు శాసన మండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, సుదీర్ఘకాలం మంత్రిగా, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. రంగారెడ్డి జిల్లా నాదరగుల్లోని బీజేపీ నేత అందెల శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాలు సంచరించడం స్థానికంగా కలకలం రేగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న 6 వ్యక్తులను అందెల శ్రీరాములు కార్యకర్తలు గుర్తించి మీర్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి వద్ద పెట్రోల్, సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్లను గుర్తించారు. కొన్ని రోజులుగా రోహింగ్యాలపై అందెల శ్రీరాములు యాదవ్ ఉద్యమం చేస్తున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద రెక్కి నిర్వహించినట్లు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందెలకు ప్రాణహాని ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. రెక్కి నిర్వహించిన 6లో 5 పట్టుబడగా ఒకరు బండి వదిలేసి పారిపోయాడు. 5 రోహింగ్యాలను పట్టుకుని మీర్పేట పిఎస్లో అప్పగించారు. విషయం తెలుసుకున్న అందెల అభిమానులు మీర్పేట పిఎస్కి భారీగా చేరుకుంటున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు మీర్పేట సీఐ నాగరాజు భరోసా ఇచ్చారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భూముల రీసర్వే, పేదలకు ఇళ్ల పట్టాలు, జర్నలిస్టుల ఇళ్లు, రాష్ట్రంలోని భూ వివాదాల పరిష్కారానికి వస్తున్న దరఖాస్తులపై అధికారులతో చర్చించారు. పేదవాడికి భూ హక్కులు కల్పించే విధంగా నివాస యోగ్యంగా ఇంటి స్థలం ఇవ్వాలని సూచించారు. జర్నలిస్టులకు కూడా ఇంటి స్థలం కోసం మున్సిపల్, హౌసింగ్, రెవెన్యూ మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామన్నారు. భూములకు ఆధార్, సర్వే నంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రీవెన్స్ ద్వారా వచ్చిన 4,63,000 ఫిర్యాదుల్లో 3,99,000 ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. దాదాపుగా 1,85,000 మాకు ఈ రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వచ్చినాయి. కానీ కేవలం 687 మాత్రమే ఉన్నాయి. అంటే మిగతా అన్ని కూడా మేము పరిష్కారం మార్గం లేకపోతే చేయలేనివి. ఎందుకంటే వచ్చే సమస్యలన్నిటి కూడా చాలా మటుకు చేయలేని ఉన్నాయి. తెలిసే దిశగా కూడా చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు, అలాగే భూ సమస్యలు అన్ని కూడా ఏదైతే ఆధార్ లింక్, సర్వే నంబర్ లింక్ తో సహా, ఈ సర్వే నంబర్ నొక్కితే ఈ సర్వే నంబర్ లో ఈ భూమి ఎవరిది, ఎందుకు ఉంది, లేదా ఏ వివాదం ఉంది అన్ని కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే
అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి అందరూ కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. సదస్సుల్లో వచ్చిన రివ్యూస్. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం జరిగింది. జూమ్ ద్వారా ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ మీటింగ్లో P4 లోగోను ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. P4 అమలు చేసేందుకు 2 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే P4 అమలు పర్యవేక్షణకు నియోజకవర్గ, జిల్లా స్థాయి చాప్టర్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను P4 కమిటీల్లో సభ్యులుగా చేర్చారు. 15 ఆగస్టు నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు 15 నాటికి 1,00,000 మంది మార్గదర్శకులను గుర్తించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. P4 అమలులో ప్రథమ స్థానంలో బాపట్ల జిల్లా ఉండగా P4 వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని, P4 పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వైసీపీ హయాంలో జలజీవన్ మిషన్ పథకాన్ని పక్కన పడేశారని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన పవన్ వైసీపీ హయాంలో కేంద్ర నిధులను వినియోగించలేదని విమర్శించారు. 26,000 కోట్లు జలజీవన్ మిషన్ కింద కేంద్రం ఇస్తే 4,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు అన్నారు. వైసీపీ నిర్లక్ష్యంతో ఆగిపోయిన జలజీవన్ మిషన్ను కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని కోరి మంజూరు చేయించుకుందని వెల్లడించారు. సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నాను. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది దీనివల్ల ఆ 4,000 కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది. ఈ రోజున జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు. మాకు కంటిన్యూ చేయాలని లేదు మాకు. ఎందుకంటే నీళ్లు ఇవ్వడం అనేది స్టేట్ సబ్జెక్ట్. ఇది ఇన్ని రాష్ట్రాల మీద మాకు భారం అయిపోతుంది, మేము ఇవ్వలేమంటే ముందు నేను వెళ్ళి బిఆర్ పాటిల్ గారిని కలిసి గత ప్రభుత్వంలో 26,000 కోట్లు మీరు ఇస్తే మేము 4,000 కోట్ల గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అది కూడా ఇంత అవకతవకలుగా అన్ని ఎక్కడైతే నీటి ఎద్దడి ఎక్కువ ఉందో వీటన్నిటికీ దాదాపు ఒక 83,000 కోట్లు 84,000 కోట్లు అవసరం అవుద్ది. 26,000 కోట్లు కూడా సరిపోదనంటే వాళ్ళు అసలు మేము రూపాయి కూడా ఇచ్చే పరిస్థితిలో లేము, అంత ఇబ్బందుల్లో ఉన్నామంటే మా గళ. మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ వద్ద గందరగోళం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూతురు హర్షిత హంగామా సృష్టించారు. వీవీఐపీ రూట్లో సభలోకి వెళ్లేందుకు హర్షిత ప్రయత్నించారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం అనుమతించమని అడ్డుకున్నారు పోలీసులు. తనను ఎందుకు వెళ్లనివ్వరని పోలీసులతో హర్షిత వాగ్వాదం పెట్టుకుంది. డిప్యూటీ సీఎం సభకు విచ్చేసే సమయంలో ఎవరిని అనుమతించమని చెప్పారు పోలీసులు. అయినా హర్షిత వారిని తోసుకుంటూ లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో అట్టహాసంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహీన్ సిన్హా, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, మల్లుదొర సమాధులకు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధిని కూటమి ప్రభుత్వం బాధ్యతగా చేపడుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆయుధ పోరాటమే కరెక్ట్ అని చెప్పి ఆ రోజు భావించి 27 ఏళ్ల వయసులోనే ఆశలు బాసిన వ్యక్తి. ఎందుకంటే నేను ఈ పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నానంటే 27 సంవత్సరాల వయసులో ఒక పోరాట పటిమతో ఇక్కడున్న ప్రజలకి స్వేచ్ఛ కావాలి, భావ స్వేచ్ఛ ప్రకటన ఉండాలి, వాళ్ళు పండించుకున్న తిని వాళ్ళు తినే హక్కు వాళ్ళకు ఉండాలి, వాళ్ళ భూములు వాళ్ళకే చెల్లాలి, ఎవరో తెల్లదొరలు వచ్చి మన మీద పెత్తనం చేయడం ఏంటని ఎవరో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పెద్ద ఆయన పోరాటం చేయలే. 27 సంవత్సరాల యువకుడు పోరాటం చేసిన నేల ఇది. అటువంటి నేల మీద పుట్టిన మనం ఇంకెంత స్ఫూర్తిదాయకంగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకోవటానికే ఈ పదం నేను ప్రత్యేకంగా ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది అన్నారు వైసీపీ అధినేత జగన్. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ సర్పంచ్పై దాడి చేసిన వీడియోను ట్యాగ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం రక్తమోడుతోందని పోస్ట్ చేశారు. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై పథకం ప్రకారం తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని, అదే వీలు కాకపోతే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మన్నవ గ్రామ సర్పంచ్పై దాడి రాష్ట్రంలో మాఫియా దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా తమ వాళ్లను ప్రోత్సహిస్తూ చేయిస్తున్న దారుణాలతో రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు జగన్. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల అరెస్టుతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ బలగాలు రాయచోటిలో భారీగా మోహరించాయి. రాయచోటి సబ్ డివిజన్తో పాటు మదనపల్లి, రాజంపేట డివిజన్ నుంచి పోలీస్ బలగాలు భారీగా రాయచోటి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. ప్రత్యేక పోలీస్ బలగాలతో పాటు డాగ్ స్క్వాడ్ బృందాలు సైతం రప్పించారు. రాయచోటి పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ఉగ్రవాదుల ఇళ్ల వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ బలగాలు రాత్రింబవళ్లు రాయచోటి పట్టణంలో బందోబస్తు నిర్వహించనున్నాయి. విదేశీ టూర్లో భాగంగా ప్రధాని మోడీ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్నారు. పియార్కో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ట్రినిడాడ్ ప్రధాని కమ్లా పెర్సాద్ సహా 38 మంది మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ దేశంలోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని భారత సంతతికి చెందిన ప్రజలు ట్రినిడాడ్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. భారత ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది అన్నారు. ఆవిష్కరణల్లో భారత్ ముందుందని, ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్లను కలిగి ఉందని పేర్కొన్నారు. India is the fastest growing major economy in the world. Soon we will be among the top 3 economies of the world. भारत ने दिखाया है गरीबों को सशक्त करके, एम्पावर करके गरीबी को हराया जा सकता है. पहली बार करोड़ों लोगों में विश्वास जागा है कि भारत गरीबी से मुक्त हो सकता है. India's growth is being సివిల్ ఏవియేషన్లో భారత్ కఠిన నిబంధనలు రూపొందించింది అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలు భారత్ ఏవియేషన్లో ఉన్నాయని తెలిపారు. అహ్మదాబాద్ ప్రమాదంపై విచారణ పూర్తయితే కానీ ఏం జరిగింది అన్న క్లారిటీ రాదు అన్నారు రామ్మోహన్ నాయుడు. విచారణ పూర్తయ్యాక ప్రయాణికుల భద్రతపై మరిన్ని చర్యలు అవసరమైతే తీసుకుంటామని వెల్లడించారు. हमारे भारत में जो सेफ्टी के संबंध में जो नियम है काफी ग्लोबल स्टैंडर्ड्स के हिसाब से बहुत अच्छे नियम हैं. उसको फॉलो करने के वजह से ही हमारे जो बढ़ोतरी हमने ग्रोथ जो सिविल एविएशन में जो मैंने बताया है कि पिछले 10 साल में कोई और देश हमारे मुकाबले नहीं कर सका सिविल एविएशन के ग्रोथ में, क्योंकि हमारे पास जो स्टैंडर्ड्स है, सिस्टम्स है, बहुत ही अच्छे सिस्टम्स है. एक हादसा हुआ, उसका इन्वेस्टिगेशन चल रहा है. वो उसके अलावा भी और भी अगर कुछ करने की अगर संभावना है देश में तो उसके लिए भी जरूर हम करेंगे. सारे एयरलाइंस के साथ हमने बातचीत की, एयरपोर्ट्स के साथ बातचीत की, और हमारी तरफ से डीजीसीए हो या बीकास जो सिक्योरिटी देखता है उन सबको भी हमने और डीपली ये सब सब्जेक्ट्स को स्टडी करने के लिए बोला. और जहां पे भी अगर हो सकता है कि और विश्व स्तर पर और भी अगर स्टैंडर्ड्स और भी अच्छे करने के लिए अगर कुछ निकले तो जरूर उसके ऊपर कोई भी. తమిళనాడులో కొత్త పార్టీతో ఎన్నికల బరిలోకి దిగుతోన్న దళపతి విజయ్ ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకుంటూ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ విజయ్ 2026 ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, డీఎంకే 2 పార్టీలు ప్రత్యర్థులే అని, ఎట్టి పరిస్థితుల్లో తమిళగ వెట్రి కజగం పొత్తుల జోలికి వెళ్లదని స్పష్టం చేశారు. பாஜகவுடன் கூடி குழைந்து கூட்டணி போக திமுகவோ அதிமுகவோ இல்லை. நம் தமிழக வெற்றி கழகம் கொள்கை எதிரிகள் மற்றும் பிளவுவாத சக்திகளுடன் என்றைக்கும் நேரடியாகவோ மறைமுகமாகவோ கூட்டணி இல்லை என்பதில் தமிழக வெற்றி கழகம் மிக உறுதியாக இருக்கிறது. ఈడీ విచారణపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఒక వ్యక్తి నుంచి తాను 2017లో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేశానన్న అరవింద్ ఒక మైనర్ వాటాదారుడు నుంచి ప్రాపర్టీ కొన్నట్టు స్పష్టం చేశారు. అయితే అతడికి ఏదో ఈడీ ప్రాబ్లం ఉందని, దాంతో అతడు బ్యాంక్ లోన్ కట్టలేదు అన్నారు. అతడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో తన పేరు ఉండడంతో ఈడీ విచారణకు పిలిచిందని క్లారిటీ ఇచ్చారు. ఒక పౌరుడిగా ఈడీ విచారణకు సహకరించాను అన్న అల్లు అరవింద్ తాను ఈడీ విచారణకు హాజరు కావడంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిన్న నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నాను. ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి భాగం ఉంటే అది నేను కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది, అతను బ్యాంక్ లోన్ తీసుకుని అది ఏదో కట్టలేదు, దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది. ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను ఒక సిటిజన్గా చెప్పాలి కదా, లా అబైడింగ్ సిటిజన్గా నేను వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దానికి సంబంధించిన అకౌంట్ అదే అడిగారు. ప్రపోర్షనేట్గా కొంచెం పెద్దది చేసి చెప్పడం, వారు ఏదో ఒక ఎంక్వైరీ అడిగారు, నేను వెళ్ళి చెప్పొచ్చాను. ఇంతకు తప్పితే నేను చెప్పేది ఏమీ లేదు. ఏమండి, అవన్నీ నేను ఒక కేసు అక్కడ ఈడీలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు, చెప్పలేను. థ్యాంక్ యూ.
సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. పైరసీ కట్టడికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే డిప్యూటీ సీఎంతో పలు కీలక సమావేశాలు నిర్వహించామని, సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే నూతన నిబంధనల రూపకల్పన చేస్తామని దిల్ రాజు వెల్లడించారు. ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సినిమా షూటింగ్లకు ఆన్లైన్ అనుమతుల ప్రాసెస్తో పాటు వీడియో పైరసీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని దిల్ రాజు పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందరం కలిసి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని దిల్ రాజు చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న హిమాచల్ ప్రదేశ్లో ఆస్తి ప్రాణ నష్టం నెలకొంది. వరదల కారణంగా ఏడాది ఇప్పటి వరకు 63 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడం, గ్రామాలను వరదలు ముంచెత్తడంతో దాదాపు 400 కోట్ల రూపాయల నష్టం వాటినట్టు అధికారులు పేర్కొన్నారు. వాస్తవిక లెక్కలు అంతకు మించి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మండి జిల్లాలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, కాంగ్రాలో 13 మంది, చంబాలో 6, సిమ్లాలో 5 మరణించారు. మండి జిల్లాలో దాదాపుగా 40 మంది గల్లంతయ్యారు. వరదల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసం కాగా 14 వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఈ నెల 7 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ట్రంప్ కలల బిల్లైన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం అమెరికన్ కాంగ్రెస్లో సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓటొచ్చాయి. బిల్లుకు ఆమోదం లభించడంపై అధ్యక్షుడు ట్రంప్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.